ఒక రోజున కలకత్తా మహానగరంలోనికి వచ్చినటువంటి మదర్ తెరిసా గారు ఆమె అనేక మంది అనాథలైన వారిని, దిక్కులేని వారిని, విధవరాండ్రను చేర్చుకొని వారికి సేవలు అందిస్తూ ఉంటే కొంచెం మంది మత ఛాందస్యం కలిగిన వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఈమె అనేక మందిని మతం మార్చేస్తుంది అని భావించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేసి ఆమెను చెరసాలలో వేయించడానికి పోలీసులతో పాటు అనాథాశ్రమంలోనికి వెళ్ళారు. వెళ్ళే సమయానికి మదర్ తెరిసా గారు ఆమె ఒక కుష్ఠరోగికి అన్నం తినిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి వాంతు చేసుకున్నప్పుడు 2 దోశలతో ఆ వాంతుని తీసుకుని సింకులో వేసి చేతులు కడుక్కుని వచ్చి మరలా భోజనం తినిపిస్తుంది. ఇది చూసిన కానిస్టేబుల్ గారు, మీరు కోరినట్లుగానే మదర్ తెరిసా గారిని నేను చెరసాలలో వేస్తాను, కానీ మీకు ఒక షరతు. అదేంటి అంటే ఆమె చేసినట్లుగా మీరు సేవ చేస్తానని ఒప్పుకుంటే అప్పుడు ఆమెను నేను చెరసాలలో వేస్తాను అన్నారు. వెంటనే వారికి మేము అనుకున్నది అంతా తప్పు, ఈమెదో మతం మార్చేస్తుంది అనుకున్నాం, కానీ ఈమె చాలా గొప్ప సేవ చేస్తుంది అని వారు ఇక ఎన్నడూ కూడా ఆమె జోలికి రాలేదు. ఈ రోజున అలాంటి మదర్ తెరిసా తల్లి గురించి మనం చూసినప్పుడు, చదివినప్పుడు, అలాంటి ఆమె గురించి విన్నప్పుడు అలాంటి విధంగా మనము సేవలు అందించాలి అనే ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా పరిశుద్ధంగా జీవించి నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా జీవించండి